స్ట్రైట్ ఇంటు ద పాయింట్కి వెళ్ళిపోదాం. ఎంతమందికి డిమాండ్ పవన్ని ఈరోజు బిగ్ బాస్ టీము నాగార్జున గారు ఫుల్ టార్గెట్ చేసి అతి దారుణంగా అవమానించారు అనిపించిందో బలంగా లైక్ చేయండి. మీ లైక్ కౌంటే అది సంకేతం. మీ కామెంట్స్ బలంగా ఎక్స్ప్రెస్ చేయండి. మిగిలిన కూడా చాలా పాయింట్లోనే చాలా ఇట్స్ నాట్ ఎ బిగ్ బాస్, ఇట్స్ ఎ బయాస్డ్ బిగ్ బాస్. అండ్ ఈ బిగ్ బాస్ ఎవరికరా అంటే కామనర్లకి ఒకలా పనిచేస్తుంది, సెలబ్రిటీలకి ఒకలా పనిచేస్తుంది అని దానికి నేను మ్యాజిక్స్తో కాదు విత్ లాజిక్స్తో ప్రూవ్ చేయబోతున్నా. చాలా షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్టల్ క్లియర్గా రా అండ్ రస్టిక్గా ఉండబోతుంది ఈ వీడియో. ఆర్ మీకు ఇప్పుడు నచ్చకపోయినా ఏ పాయింట్ దగ్గర నచ్చితే అక్కడ బలంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. స్ట్రైట్ ఫస్ట్ చాలా పంచాయతీలు అయ్యాయి. సుమన్ శెట్టి పత్యాపారం, మీ ముడ్డు బిడ్డ ముడ్డు ఏందిరా దరిద్ర, మీ ముద్దు బిడ్డ సుమన్ శెట్టి గురించి మాట్లాడదాం. ఏ కోటవు మనం మాట్లాడదాం. తనుజ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే మీరు తనుజ గురించి సెపరేట్గా ఒక ఎపిసోడ్ స్టోర్ చేశారు కాబట్టి నేను నా ఎమోషన్ అక్కడే ఫ్లష్ అవుట్ చేస్తా. బట్ సుమన్ శెట్టి గురించి గట్టిగా మాట్లాడతాను. మీరు ఎందుకు ప్రతిసారి సంజన గారిని టార్గెట్ చేస్తున్నారు? కళ్యాణ్ విషయం మాట్లాడతా, రితు విషయం మాట్లాడతా, ఇమాన్యుల్ విషయం మాట్లాడతా, సేఫ్ ప్లేయర్ బన్నీ గారి విషయం మాట్లాడతా, రాము గురించి మాట్లాడతా, అద్భుతమైన వైల్డ్ కార్డులు సాయి, గౌతము, నిఖిల్ అందరి గురించి మాట్లాడతా. బట్ ఫస్ట్ నేను మాట్లాడబోయేది ల్యాగ్ లేకుండా డిమాండ్ పవన్ గురించి. డిమాండ్ పవన్ని ఎందుకు అంత దారుణంగా హ్యూమిలేట్ చేశారు? డిమాండ్ పవన్కి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరమా? డిమాండ్ పవన్కి డోర్లు తీసేయడం అవసరమా? డిమాండ్ పవన్ మోకాల మీద సారీ చెప్పాల్సింది అవసరమా? అంత జరిగిందా? అంత ఉందా? ఇంతకు ముందు సీజన్స్లో దీనికంటే దారుణంగా జరిగినప్పుడు ఎంత రియాక్ట్ అయ్యారా? జస్ట్ బికాస్ ఆ టైంలో వాళ్ళు సెలబ్రిటీలు, ఈ టైంలో మనోడు చిన్నోడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు, ఫినాన్షియల్గా పూరు, అన్నిటికంటే ఇంపార్టెంట్ కామనర్ కాబట్టి ఇలా బిహేవ్ చేశారా అనే దానికి నాకు ఆన్సర్స్ కావాలి. ఏందిరా అంటే ఫస్ట్ థింగ్, మీకు షోకి ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. షో పడిపోయింది అన్నారు. షో ఎప్పుడు పడిపోయిందంటే సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఎప్పుడైతే ఒక అమ్మాయి వచ్చేసి ఒక అబ్బాయిని డైరెక్ట్గా అమ్మాయిలు పిచ్చాడు అన్నాం, మీరు ప్లే చేసి కూడా సెపరేట్గా లోపల రూమ్లోకి ఏసీ రూమ్లోకి పిలిచి హెచ్డీ క్వాలిటీ వీడియోలు వేసారే తప్ప మీరు ఎక్కడ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన అమ్మాయిని మీరు ఏమీ అనలేదు. ఏం సార్, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎప్పుడు ఒక అమ్మాయికే ఉంటుంది సార్, అబ్బాయికి ఉంటుందా? అబ్బాయికి మనసు లేదా? అబ్బాయికి ఎమోషన్స్ రావా? అబ్బాయి బాధపడ్డా అబ్బాయికి ఏడుపు రాదా? అబ్బాయికి కూడా మనసు ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అమ్మాయిల పిచ్చోడు అన్నప్పుడే అయిపోయింది సార్. మీ షో అక్కడే పడిపోయింది, మీ షో ఇమేజ్ అక్కడే పడిపోయింది సార్. మీరు అక్కడెక్కడ మీరు స్టాండ్ తీసుకోలేదు సార్. ఇంకొక పెద్ద మనిషి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మనిషి ఇంకా చాలా మాటలు మాట్లాడారు. డైరెక్ట్గా ప్రొఫెషన్ గురించే మాట్లాడారు. ఆర్మీ వాడు అమ్మాయిని గోకుతాడు, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడారు సార్. మీరు అప్పుడు కూడా ఒక అబ్బాయి ప్రొఫెషన్ లాక్కుంటూ ఇలాగ క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు కూడా మీకు షో వాల్యూస్ గుర్తు రాలేదు సార్. మీకు గుర్తు రావు సార్, ఎందుకంటే అటుపక్క వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సార్. ఇటుపక్క వాళ్ళు కామనర్లు గారు సార్, అలానే ఉంటుంది సార్. అలాగే చాలా జరిగాయి. ముందు ఎపిసోడ్లోనే ఆ పెద్ద మనిషి మాధురి గారు బుర్ర నేలకేసి కొడతా అన్నారు సార్. ఏం సార్, అది కరెక్టే సార్, అది మీ షో ఫార్మాట్ కరెక్ట్ రూల్సే సార్. బుర్ర నేలకేసి కొడతా అనేది వైలెన్సే కదా సార్. అవన్నీ కాకుండా చాలా బూతులు మాట్లాడారు సార్. మీకు అవి కనబడవు సార్. అవన్నీ కాదు సార్. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ మెడ పట్టుకొని ఇలా లాగాడే సార్. అది 100% వైలెన్స్ సార్. మీరు అక్కడ ఎంత సీన్ చేయలేదు సార్. అక్కడ అమర్దీప్ని మోకాల మీద నించోబెట్టి హౌస్ మొత్తం అందరికీ సారీ చెప్పించారా? పల్లవి ప్రశాంత్కి సారీ చెప్పించారా? ఇలాగ మోకాల మీద ఆడియన్స్కి సారీ చెప్పించారా? ఏం సార్, అమర్దీప్ స్టార్ మా కేటగిరీ, లీడ్ యాక్టరు, లీడ్ సీరియల్ యాక్టరు, మీ ముద్దు బిడ్డ కాబట్టి అక్కడ మీకు షో తాలూకా ఇమేజ్, షో పడిపోవడం లేకపోవడం అక్కడ గుర్తులేదు సార్. ఇవేమీ గుర్తు లేకుండా శుభ్రంగా ఒక స్వచ్ఛమైన హిపోక్రేట్ లాగా, ఒక హిపోక్రసీకి ఒక కోటు ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నాగార్జున గారు వచ్చి, అఫ్కోర్స్ మీ షోలో బిగ్ బాస్లో చెప్తారు కాబట్టి అంత దారుణంగా ఆ పిల్లోని అంత దారుణంగా ఆ మొరాలిటీని డౌన్ చేసేటట్టు అంత దిగజారిపోయి అంతలాగా హ్యూమిలేట్ చేయడం అవసరమా అధ్యక్ష? అంత అవసరం లేదు నాకు తెలుసు. ఇప్పుడు వెంటనే ఇంటలెక్చువల్స్ వచ్చి దూరిపోయారండి. బాగే నువ్వేం రివ్యూ అయ్యో అక్కడ కావాలనే లేపుతారు. ఇప్పుడు డిమాండ్ పవన్ అలా అనడం వల్ల ఇలా డిమాండ్ పవన్ టాప్ 5 అయిపోతాడు. ఇది టాప్ 5 అయినా అవ్వకపోయినా, టాప్ 3 అయినా అవ్వకపోయినా, 10 వారాలు ఉండకపోయినా ఒక మనిషిని మీ టీఆర్పీ జిమ్మిక్స్ కోసం లేకపోతే మనోని లేపడం కోసం అయినా సరే క్యారెక్టర్ని అంత దారుణంగా నీచంగా అంత హ్యూమిలేట్ చేసి అన్నేసి మాటలు అంత అవసరం లేదు సార్. అంతొద్దు. అలాగే మీకు కావాలంటే నేను ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో మీరు అన్నింటికి అలాగే రియాక్ట్ అవ్వాలి సార్. తల్లి బిడ్డ అన్యాయం. మీరు సెలబ్రిటీలకు ఒకలా రియాక్ట్ అవుతారు,
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒకలా రియాక్ట్ అవుతారు, సినిమా స్టార్స్కి ఒకలా రియాక్ట్ అవుతారు, కామనర్లకు ఒకలా రియాక్ట్ అవుతారు. కామనర్లో ఫైనాన్షియల్ స్టేటస్ పూర్గా ఉన్న వాళ్ళకి ఇగో ఇది గతి. నేల మీద కూర్చోబెట్టడం, మోకాలు వేయడం, సారీలు చెప్పడం, ఎంత రక్తం మరిగిపోయింది, మామూలుగా మరగలే. అంటే బ్యాక్గ్రౌండ్ బట్టి ట్రీట్మెంటా సార్? ఎందుకు బ్యాక్గ్రౌండ్ బట్టి ట్రీట్మెంట్? నేను మెల్లుగా వస్తా, అక్కడ కూడా వస్తా. ఇది అలాగ బిహేవ్ చేయడం 100% రాంగే. నేను ఇందాక ప్రోమో రివ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, రాంగే. కానీ మీరు కొన్ని చూడాలి సిచ్యువేషన్స్. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఆ అమ్మాయి అబ్బాయికి ర్యాపో లేకుండా జరిగితే అది బీభత్సం. కానీ వాళ్ళిద్దరికి బీభత్సమైన ర్యాపో ఉంది. మళ్ళీ చెప్తున్నా, తోయడం రాంగే, కానీ ర్యాపో ఉంది డ్యూ టు సమ్ XYZ రీజన్స్. మీకు కూడా అది తెలుసు, అలా జరిగింది. తర్వాత ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది, అంతా అయిపోయింది, ఓకే. మీరు షో ఫార్మాట్ షోకి పడిపోతుంది అని చెప్పి మీరు పాయింట్ తీసుకురావడం కూడా తప్పులేదు. కానీ ఇంత దారుణంగా హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం ఉందా? గుండెల మీద చేసుకొని చేయండి, ఇంత అవసరం ఉందా? మీరు ఇంత సీన్ చేశారు కదా, ఆ పిల్లోడు అంత గుడ్డిలా కష్టపడి ఆడిన దానికి ఒక్క లైన్లో చప్పట్లు కొట్టి వదిలేశారు తప్ప ఆ వీడియో క్లిప్ వేసారా? ఒక పర్సన్ ఇద్దరు పర్సన్ ఎలా ఆపాడో అనేది ఒక్క నిమిషమైన వీడియో క్లిప్ వేసి అప్రిషియేట్ చేయాలనిపించిందా? మీరు చెడు చెప్పాలని అంత ఫోకస్డ్గా ఉన్నప్పుడు మంచి కూడా చెప్పాలి కదా HD వీడియోలు వేసి. అక్కడ అప్రిసియేషన్ ఎందుకు రాలేదు? చేస్తే రెండు న్యాయంగా చేయాలి కదా, తల్లి బిడ్డ న్యాయం. అక్కడ ఎందుకు జరగలేదు? సో చాలా 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 దిగజారిపోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఒక కామనర్ని ట్రీట్ చేసే విధానం ఇది కాదు. కామనర్లకు కానీ కోపం వస్తే మొత్తం షిఫ్ట్ అయిపోతుంది, మొత్తం ఫసాక్, ఇంకా మీ ఇష్టం. ఓవరాల్గా అయితే నాకు అస్సలు నచ్చలేదు. వెరీ హార్ష్ బిహేవియర్ అండ్ ట్రీట్మెంట్ బై బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు. ఎంతమందికి నేను ఇంకా గట్టిగా మాట్లాడవచ్చు, బూతులు వస్తాయి, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. సో ఎంతమందికి నాలా అనిపించిందో ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీరు లైక్ చేసి మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. లేదు కరెక్ట్గానే జరిగిందంటే నేను చెప్పిన లాజిక్ని బ్రేక్ చేసి మీ లాజిక్లు పెట్టండి. ఓకే, ఇది డెమాన్. ఇక్కడ నేను అప్రిషియేట్ చేయాల్సింది రీతు సార్, రీతు అంతే. ఎవరైతే అన్హైజీన్ బాండ్, బొక్కలో బాండ్ ఎవరైతే అన్నారో వాళ్ళు బొక్కలో అన్హైజీన్ బాండ్లు, అన్యాచురల్ బాండ్లు, ఆర్టిఫిషియల్ బాండ్లు చేస్తున్న వాళ్ళు, ఆ వ్యాపారం గురించి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. రీతుకి ఇక్కడ అవసరం లేదు, సేఫ్గా ఉండొచ్చు, లేకపోతే గోడ మీద పిల్లిలా ఉండొచ్చు. కానీ అబ్బాయి కోసం స్టాండ్ తీసుకుంది, బతిమాలింది, రిక్వెస్ట్ చేసింది, ఏడుస్తుంది. మనోడు లో అయిపోతుంటే పక్కకి వెళ్ళి నించుంది. నాగార్జున గారు వద్దన్నా కూడా నించుంటుంది. తర్వాత బ్రేక్ టైంలో కన్విన్స్ చేస్తుంది, కన్సోల్ చేస్తుంది. ఇది కదా హైజీన్ బాండ్ అంటే, ఇది కదా న్యాచురల్ బాండ్ అంటే. ఎవరైతే అన్యాచురల్ బాండ్ అన్నారో, అన్హైజీన్ బాండ్ అన్నారో, అన్హెల్దీ బాండ్ అన్నారో వాళ్ళందరికీ జోడించి కొట్టినట్టు ఇచ్చిన ఆన్సర్ రీతు. సో నాకు బాగా అనిపించింది. రీతు ఇప్పుడనే కాదు, ఏ విషయంలో అయినా 10 మంది ఒక డైరెక్షన్లో ఉన్నా, లేదు నాకు రాంగ్ అనిపిస్తుంది అన్నప్పుడు నించొని బలంగా మాట్లాడుతుంది. అది నాగార్జున ముందైనా, నామినేషన్లో అయినా, ఎక్కడైనా సరే బలంగా మాట్లాడుతుంది. అది ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీ ఈ అమ్మాయికి ఉంది. ఎక్కడో ల్యాగ్ అవుతుంది. బట్ టుడేస్ ఎపిసోడ్ ఈజ్ రెడెంప్షన్ ఫర్ రీతు అండ్ డిమాన్ పవన్. వీళ్ళ ఆట మారబోతుంది అని నాకు బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైనస్లు కూడా అర్థమయ్యాయి కాబట్టి వీళ్ళిద్దరు ఆట మారబోతుందని నాకు చాలా 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 బలంగా అనిపించింది. అండ్ రితు చౌదరి ఈరోజు తీసుకునే స్టాండ్, సెల్యూట్ టు హర్, సెల్యూట్. అది స్టాండ్ అంటే అలా బలంగా తీసుకోవాలి, గోడ మీద పిల్లిలా ఉండకూడదు. ఒక్కొక్క ఇన్పుట్లు ఇచ్చే ముందు ఒకలాగా, కొత్త హౌస్మేట్స్ వచ్చి చెప్పిన తర్వాత ఒకలాగా, వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పిన తర్వాత ఒకలా, అలా కాదు. తప్పో రైటో ఒక స్టాండ్ తీసుకుంది. ఒక ట్రాక్ స్టార్ట్ అయింది, ఆ ట్రాక్ ఫేకా రియలా పక్కన పెడితే దానికి బలంగా నించుంది. అది మనం మెచ్చుకోవాలి. నాకు బాగా అనిపించింది. అది వీళ్ళిద్దరు మ్యాటరు. ఇప్పుడు నేను సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తాను. ఆర్డర్లో ఉండదు, నా ప్రియారిటీ వైజ్ బేస్ చెప్తున్నాను నేను అంతే. ఒక ఎమోషన్స్లో ఆర్డర్ బేసిస్లో ఉండదు, ఓన్లీ డిపెండ్స్ ఆన్ మై ఎమోషన్స్. నాకు ప్రియారిటీ ఫస్ట్, హయ్యెస్ట్ రెడ్ ప్రియారిటీ ఇది, రెడ్ అలర్ట్. అందుకే ఇది మాట్లాడా. సుమన్ శెట్టి గారు కొంచెం లాంగ్వేజ్ హార్ష్గా ఉంటుంది. సుమన్ శెట్టి గారు ఏం పీకినారు ఈ 8 వారాల్లో? ఆయన గారు పీకింది ఏంది? ఎందుకు సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ టీమ్ కానీ, నాగార్జున కానీ, ఇంట్లో ఉన్న హౌస్మేట్స్ కానీ, అక్కడున్న ఆడియన్స్ కానీ ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు? సుమ్ము డార్లింగ్ క్యూటీ ఏం చేస్తున్నాడు? ఈ క్యూటీ ఏం చేస్తున్నాడు రా అంటే, మంచిగా పడుకుంటాడు, డే టైంలో పడుకుంటాడు, కుక్కల మురుగున కూడా పట్టించుకోవడం, మళ్ళీ పడుకుంటాడు. నామినేషన్ పాయింట్లు చెప్పమంటే ఒక తుప్పాస్ నామినేషన్, రాంగ్ నామినేషన్ పాయింట్లు పెట్టి చాలామందిని బయటకు కూడా పంపించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియా మనీష్. ఇవన్నీ కాకుండా నామినేషన్ ఎవరిని చేయాలో కూడా తెలియని క్లారిటీలో ఉన్నాడు. ఇంకా 8 వారాల్లో ఉన్నా కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే 6వ వారమే బర్నీ గారిని వెళ్ళి, అన్నా నాకు 2 నామినేషన్లు కావాలన్నా, ఆ 2 నామినేషన్లు ఎవరో చెప్పన్నా, వాళ్ళు పాయింట్లు ఏంటో చెప్పన్నా.
ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని పర్సను, రూల్స్ ఫాలో అవ్వలేని పర్సను, సీరియస్గా లేని పర్సన్ని మీరు ఎందుకు ఇంత లేపుతున్నారు? ఈయన ఏ కోటాలో వచ్చారు చెప్పండి. అందుకే చెప్పాను ఇందాక, కామనర్లకు ఒకలాగా, సీరియల్ ఆర్టిస్టులకు ఒకలాగా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళకి ఒకలాగా, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళకి ఒకలాగా ట్రీట్ చేయొచ్చు సార్. ఇప్పుడు సంజన గారిని మీరు సంజన గారి మీద మీరు అంత ఎక్కేస్తున్నారు కదా, ఆమె ఇంత మిస్టేక్ ఉంటే ఇంత లాగుతున్నారు కదా, అసమర్థత అని మాట్లాడిన దానికి ఏం సార్ రాకూడదు సార్ నోట్లో నుంచి? ఆవిడ క్లియర్గా చెప్పింది కదా సార్, హిందీలో కూడా ఓడి ఉందని చెప్పి. ఆ ఓడి మాట్లాడడం అంత క్రైమా సార్? దానికి అంత సీన్ చేయొచ్చా? అక్కడ మాధురి గారు ఏమన్నారు సార్? మాధురి గారు చాలా ప్రొవోకింగే కదా అన్నారు, ఈ మంచి మాటలు వచ్చినప్పుడు తెలుగు వచ్చేస్తుంది, రాలేనప్పుడు తెలుగు రాదని చెప్పి కావాలని ఎర్రెక్కించినట్టే కదా అన్నారు. దానికి ఆమె ఎందుకు సార్ రియాక్ట్ అవ్వరు? రియాక్ట్ అయ్యి దండమే పెట్టారు. ఆమె ఎన్ని మాటలు మాట్లాడారు? అన్ని మాటలు మాట్లాడినా మీరు మాధురి గారికి ఇప్పుడు కూడా ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు సార్, ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఈ వారం ఎలిమినేట్ అయిపోతుందనా? అలా అయితే ముందు వారం కూడా ఎంతే సాఫ్ట్గా మాట్లాడారు కదా సార్. ఎందుకు సార్ ఈ టోను? డిమాండ్ పవన్కి ఒకలాగా ఉంటుంది, సుమన్ శెట్టికి ఒకలా ఉంటుంది, సంజనాకి ఒకలా ఉంటుంది, మాధురి గారికి ఒకలా ఉంటుంది. ఇదే కదా సార్ బయాస్డ్ హోస్టింగ్ అండ్ బయాస్డ్ షో అంటే. ఇప్పుడు సుమన్ శెట్టి దగ్గరికి ఎందుకు వస్తుందంటే, మీరు సుమన్ శెట్టిని అంత పొగుడుతున్నారు కదా, సుమన్ శెట్టి గారు ఏం పీకి పడిపోయారు లాస్ట్ వారం? అసలు లాస్ట్ వారం 2 కెప్టెన్లు ఎందుకు ఉన్నారో జస్టిఫికేషన్ మా మొఖానికి ఇవ్వలేదు. మీరు ఎవ్వరు మీ ఇష్టం, మీకు నచ్చిన వాళ్ళని పంపుతారు, మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, అది కూడా అడగం. బట్ లాస్ట్ వారం సుమన్ శెట్టి చాలా వరస్ట్గా కెప్టెన్సీ చేశాడు. ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు, ఆ గౌరవ్తోనే సరిగ్గా సింక్లో లేడు. మనోడే 4-5 సార్లు పడుకున్నారు. కెప్టెన్ పడుకున్నంత దరిద్రం ఇంకోటి లేదు. సో ఆయన ఉన్నప్పుడే కదా ఆ వాష్ ఏరియాలో గొడవలు ఇవన్నీ. ఓకే, సంజన గారిది మిస్టేకే, కానీ అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది కదా, అది ఫిల్ అయింది, ఓవర్ ఫిల్ అయింది, చూసుకోలేను. సో కెప్టెన్ కరెక్ట్గా సూపర్ డూపర్గా చేశారని బాహుబలి ఎలివేషన్లు ఇస్తారేంటి సార్ సుమన్ శెట్టి గారికి? మళ్ళీ ఆడియన్స్ చేతులతో ఆడియన్స్ వచ్చి పొగుడుతున్నారు. సూపర్ క్లారిటీ ఉంటుంది, గట్టిగా మాట్లాడుతాడు, స్టాండ్ తీసుకుని ఇన్ని ఇష్యూలు అయినప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి బాబు ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పి ఎక్కడ వాయిస్ అవుట్ చేశాడు, ఎక్కడ స్టాండ్ తీసుకున్నాడు, ఎక్కడ మనోడి గురించి మనోడు ఎక్కడ మాట్లాడుకున్నాడు, అసలు ప్రాపర్ నామినేషన్ పాయింట్ ఎక్కడ చెప్పాడు? మీరు ఎందుకు ఇంత ఎలివేషన్లు ఇస్తున్నారు సుమన్ శెట్టికి? అంటే మీకంటూ ఒక సెపరేట్ కోటాలు ఉంటాయి, ఈ కోటాకి ఇంత ఎలివేషను, ఈ కోటాకి ఎలివేషన్. నువ్వు కామనర్ పక్కిల్లు, సెలబ్రిటీ నువ్వు వెళ్ళరా, కామనర్ చిచ్చి వెళ్ళిపో, నువ్వు కామనర్ కానీ సెలబ్రిటీ టైప్ ఇటు వచ్చి దివ్యానికి అలా ఉంది మీ వ్యాపారం. చాలా తప్పది. నాకు నచ్చకపోతే చెప్పేస్తా, ఇలానే చెప్పేస్తా. నాకు సంజన గారికి మీరు అంత సీన్ చేశారు, అంత అవసరం లేదు. నేను ఎందుకు తనుజ గురించి గట్టిగా ఇప్పుడు మాట్లాడట్లేదంటే, మీరు స్టోర్ చేశారు కదా, రేపు మాట్లాడతా. ఆవిడ చాలా ఉన్నాయి, మీరు ఇన్ని వీడియోలు ప్లే చేయలేదు, ఆవిడ ఎందుకు ఇన్ని వీడియోలు ప్లే చేశారు కదా, ఆవిడ వీడియోలు ఎందుకు ప్లే చేయలేదు అని అడగబోతున్నా. బట్ మీరు స్టోర్ చేశాను అంటున్నారు కదా, నేను ఇప్పుడు షుగర్ పేషెంట్లో ఇప్పుడు మాట్లాడను. తనుజ గారి ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వండి, మనం రేపు మాట్లాడుకుందాం. మనం మంచిగా గుడ్లిప్పుకొని మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం. ఇక్కడ సంజన గారి మిస్టేక్ ఆ ఫుడ్ విషయంలో ఉంది. కానీ మీరు ఆలోచించండి, బిగ్ బాస్ హౌస్లో చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ వచ్చిందే లిమిటెడ్ ఫుడ్, ఆ ఫుడ్ ఆమె ఏదో తింటున్నది చెప్పకుండా, పోనీ ఆమె చెప్పకుండా కుంభాలు తిన్నదా? తింటున్నప్పుడు ఎవడైనా అలా పోక్ చేస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది. ఇది ఒకటోసారి కాదు, చాలాసార్లు. అది కూడా ఈ గొడవ అంతా ఎప్పుడు అవుతుంది? ఎయిదర్ ఆమె తనూజ గారు హెడ్ కుక్ అయినప్పుడు, ఆర్ ఆమె రేషన్ మేనేజర్ అయినప్పుడు. అప్పుడు ఇష్యూ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? రూట్ కాజ్ ఏంటి ఇక్కడ? అది కూడా మాట్లాడాలి. ఫుడ్ గురించి, ఫుడ్ రూల్స్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఈ ఇద్దరు కూతుర్లు ఎన్నిసార్లు దాపెట్టారు తెలుసా? 6-7 బర్నీ గారికి 6-7 రోటీలు దాపెట్టి మరీ వెళ్ళి మేపారు కదా. ఏం సార్ అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావా? అప్పుడు ఫుడ్ మానిటర్ ఏంటి ఏమయ్యాడు? కోమాలో ఉన్నాడా ఫుడ్ మానిటర్? కోమాలో ఉందా? ఏం సార్ ఇది? వర్ణ గారికి అయితే ఒక ట్రీట్మెంటు, సంజన గారికి అయితే ఒక ట్రీట్మెంటా? అక్కడ సంజన గారు పెద్దగా ఏమనేసారు అని చెప్పి అక్కడ అంత సీన్ క్రియేట్ చేశారు. సుమన్ శెట్టిని ఎందుకు అంత లేపారు? మీరు సుమన్ శెట్టి లేపాలని డైరెక్ట్గా లేపుకోవచ్చు కదా, ఈవిని ఎందుకు అంత వేసుకున్నారో అర్థం కావట్లే. అఫ్కోర్స్ ఇంతకుముందు మిస్టేక్లు చేశారు, బాడీ షేపింగ్లతో రాంగ్, లూజ్ వర్డ్స్ మాట్లాడారు, అదంతా అయిపోయింది. బట్ లాస్ట్ వీక్ మీరు ఎంత బెల్ట్ ట్రీట్మెంట్ అవసరమా సంజన గారికి? ఆమె ఏమైనా కావాలని ఏమైనా కంటెంట్ క్రియేట్ చేసే వారం పాపం లేదు కదా. ఆమెను అన్నేసి మాట్లాడిన మాధురి గారికి ఏమో సాఫ్ట్, ఈమెకు మాత్రం వేసేస్తున్నారు. చాలా తప్పది. నాకు పాపం సంజన గారిని చూస్తే జాలి అనిపించింది. హౌస్లో చాలా తక్కువ మంది జెన్యూన్ ఉన్నారు, ఆ తక్కువ మంది జెన్యూన్ పర్సన్లో ఈవిడొకరు. ఇప్పుడు నేను సంజన పిఆర్ అంటారు, ఇంతకుముందు ఏమో డిమాండ్ పిఆర్ అంటారు, తర్వాత ఏదైనా మాట అన్నాడు ఏదో రితు పిఆర్ అంటారు. బట్ ఐ డోంట్ కేర్. బట్ చెప్తున్నా, చాలా తక్కువ మంది జెన్యూన్గా ఉండే పర్సన్స్లో సంజన గారు ఒకరు. అంది.
ఇప్పుడు మన బాండ్స్ బర్నీ గారి దగ్గరికి వస్తాం. నేను 2 రోజుల నుంచి ఏదైతే పాయింట్లు చెప్పారో అట్లీస్ట్ ఆ పాయింట్లు చెప్పారయ్యా దండోరా దోత. ఈరోజు ఎపిసోడ్లో ఏమైనా నాకు బాగా అనిపించిందంటే అట్లీస్ట్ భరణిని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు. భరణి మిస్టేక్ని ఇంకొకసారి భరణి గారికి అర్థమయ్యేటట్టు చెప్పారు. చూసారా దండోరా బాబు, అదొక్క ప్రక్రియ నచ్చింది. ఎస్, ఇప్పుడు మాట్లాడదాం. భరణిని గట్టిగా అన్నారు, నువ్వు ఆల్రెడీ సేఫ్ ఆడి వెళ్ళిపోయావు, మళ్ళీ సేఫ్ వస్తే నువ్వు వెళ్ళిపోతావు. కరెక్ట్ అయ్యాను, మళ్ళీ సేమ్ నేను ఇదే వాడుక భాషలో మాట్లాడాను. మళ్ళీ సేఫ్ ఆడితే మళ్ళీ వెళ్ళిపోతారు ఏదో వారం, సింపుల్. ఆయన ఎలా వచ్చాడు ఆ ప్రక్రియ అవన్నీ మాట్లాడి వేస్ట్ అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్, అది వదిలేదు. నేనేమంటాను అంటే ఆయన వచ్చిన తర్వాత నాకు 2 అంశాలు నచ్చలే. ఒకటి, కెప్టెన్సీ కంటెండెన్స్ కింద 5 సెలెక్ట్ చేసే అంశం నచ్చలేదు. ఇంతకుముందు ఎపిసోడ్స్ రివ్యూస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చెప్తా. నాగార్జున గారు చెప్పింది ఇంకా బలంగా చెప్పారు. తర్వాత లాస్ట్లో స్టాండ్ తీసుకునే విధానం నచ్చలేదు. కెప్టెన్సీ కంటెండెన్స్ని నేను చెప్తున్నాను కదా, ఆ రూలు కేవలం తనూజ గారిని సాటిస్ఫై చేయడం కోసమే చేశారు. ఎందుకంటే ఆ రూల్ పెట్టకపోతే తనూజ గారు రారు. ఆ 5గురిలో తనూజ గారు రాకపోతే మళ్ళీ తలనొప్పి. అందుకని చెప్పి బర్నీ గారు ఏం చేశారు అంటే, వద్దు మనకు పాపం గొడ్డులాగా ఎంతమంది కష్టపడినా, ఇమాన్యుయల్ గొర్రెలా ఎంత కష్టపడినా, రామ్ ఎంత కష్టపడినా మనం ఈ రూల్లో వెళ్ళొద్దు. కెప్టెన్ అవ్వలేని వాళ్ళు తీసుకుందాం. అందులో ఒకవేళ వైల్డ్ కార్డులో 5 వారాల తర్వాత వచ్చి ఒక ఇమ్యూనిటీ వచ్చిన వాడు ఉన్నా కూడా అని తీసేసుకుందాం. ఏం ఆట ఆడకుండా చప్పట్లు కొట్టిన వాళ్ళైనా తనుజ లాంటి వాళ్ళు తీసేసుకుందాం. మనకి ఫిజికల్గా మన హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా ఇద్దరు పర్సన్లో మనం లేపితే కానీ మనం లెగలేకపోయినా కూడా మనం కూడా కెప్టెన్ అయిపోదాం అని చెప్పి సెల్ఫిష్గా బర్నీ గారు అయ్యారు. బర్నీ గారిని పెట్టుకున్నారు, ఏమీ ఆడలేని తనూజని పెట్టుకున్నారు, ఏమీ పీకలేని ఇటుపక్క గోడ మీద పిల్లిలో ఉన్న సాయిని పెట్టుకున్నారు. ఇక్కడే అయిపోయింది. ఇక్కడే నాకు చిరాకు దొబ్బింది. మీరు బిగ్ బాస్ ఏమన్నారు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు 5గురిని సెలెక్ట్ చేయమని లేదు. ఈ వారం బేసిస్లో మీరు ఎంత గొప్పగా సెలెక్ట్ చేస్తారని బిగ్ బాస్ చూశాడు. మీరు ఎంత న్యూట్రల్గా ఉంటారు, బయాస్డ్గా ఉంటారా, అన్బయాస్డ్గా ఉంటారా అని చెక్ చేస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ మీరు చాలా బయాస్డ్గా సేఫ్గా వెళ్ళిపోయారు. ఏం సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, అటుపక్క ఒక్క పర్సన్ అయినా సెలెక్ట్ చేయాలనిపించలేదు సార్. డెమాన్ పవన్ అంత గుడ్డులో ఆడాడు, డెమాన్ పవన్ సెలెక్ట్ చేయాలనిపించలేదా? కళ్యాణ్ పడాలని సెలెక్ట్ చేయాలనిపించలేదా? రితు చౌదరిని సెలెక్ట్ చేయాలనిపించలేదా? అమ్మాయి కెప్టెన్ అవ్వలేదు కదా. అంటే మీకు ఆమె పడకపోతే సెలెక్ట్ చేయరా? అంటే ఇక్కడ మీరు పర్సనల్ థింగ్స్ పట్టుకొస్తున్నట్టే కదా సార్. అంటే మీరు సేఫ్ ఆడుతున్నట్టే కదా సార్. పోనీ వీళ్ళు కూడా పక్కనేద్దాం, అబ్బా పోనీ వద్దు, మనోడు ఇటువైపు బయ్యాస్గా ఆల్ టీం వాళ్ళని గెలిపిద్దాం అనుకుంటున్నాడు, కెప్టెన్సీ కంటెండర్స్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇమాన్యుయల్ అనే వ్యక్తి ఆట ఆడకపోతే, ఇమాన్యుయల్ ఒప్పుకున్నాడా లేదా పక్కన పెట్టండి. మీరు గట్టిగా ఇమాన్యుయల్ నువ్వు వాడు, ఇది బర్నీ గడ మాట, నేను పక్కన ఉంటాను, నాకు హెల్త్ బాగోలేదు, నువ్వు లేకపోతే నేను పర్మనెంట్ హౌస్మేట్ అవ్వను, ఇదే నాకు అసలు పెద్ద కేషన్ ఈ వారంకి, నాకు వద్దు, నా హెల్త్ కూడా సహకరించట్లేదు, నువ్వు ఉండు, నువ్వు కెప్టెన్ అవుతావో లేదో తెలియదు, సెకండ్ కెప్టెన్ వరుసగా అవుతావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఉండు అని గట్టిగా బలంగా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేపారు? రాము ఫస్ట్ టాస్క్ ఆడాడు, ఇమాన్యుయల్ లెగ్ ఇంజరీ అయినప్పుడు రీప్లేస్ ఎవరు చేశారు, తర్వాత మీకు ఇంకో టాస్క్ ఆడాడు, అక్కడ విన్నా లూజే మ్యాటర్ కాదు, ఇంటెంట్ మ్యాటర్స్. రాముని సెలెక్ట్ చేయలే, దివ్యాన్ని సెలెక్ట్ చేయాలి, దివ్యాన్ని సెలెక్ట్ చేశారు. అక్కడ నాకు నచ్చలేంది ఏందిరా అంటే, ఇమాన్యుయల్ని రాముని ఎక్కడైతే వదిలేశారో అక్కడే నా ఫ్యూజులు కొట్టేసాయి. నాకు తనూజని సాయిని సెలెక్ట్ చేసిన తర్వాత మబ్బులు ఇడిపోయి ఫర్గెట్ అబౌట్ భరణిని సెల్ఫిష్గా ఆయన పిక్ చేసుకున్నారు, వదిలేద్దాం. ఆయనకి పవర్ ఇచ్చారు కాబట్టి సెల్ఫిష్గా ఆయన తీసుకున్నారు. ఇట్ డిపెండ్స్, పబ్లిక్ కాల్ అది, ఆయన ప్రవర్తన వాళ్ళే చూసుకుంటారు. వై తనూజ అని వై. సో అక్కడ నాకు నచ్చలేదు. అక్కడ సేఫ్ అండ్ సెల్ఫిష్గా ఆడారు ఆయన. ఇంకా బలంగా నాకు నచ్చలేదు ఏందిరా అంటే, నాగార్జున గారు 2 నిమిషాల 10 సెకండ్లు 14 సెకండ్లు అంటున్నారు లాస్ట్ మూమెంట్లో. ఆ ప్రక్రియ అంటే అందరికీ క్లారిటీ ఉంది. టాప్ 2 తీసుకున్నా, టాప్ 3 తీసుకున్నా, నాగార్జున గారు చెప్పినట్టు నాగార్జున గారు అదే బర్నీ కాలైనప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి స్టాండ్ తీసుకోవాలి? ఒక్క సెకండ్లో చెప్పవచ్చు, అరే దివ్య నిఖిత అనే వ్యక్తి ఆ టాస్క్ కానీ విన్ అవ్వక జెండా పెట్టకపోయి ఉంటే నేను ఈరోజు కొంపలో ఉండేవాడిని కాదు. టాపిక్ ఈజ్ ఓవర్. తనూజ ఏమన్నా, తనూజ ఏడ్చినా, కరిసినా, దొర్లిసినా, ఏం చేసినా కూడా వెళ్ళి ఒక లాయల్ పర్సన్ అయితే వెళ్ళి అక్కడే నించుండిపోతాడు అలాగా జెండాలాగా. అవేం చేయకుండా సేఫ్గా ఆడాడు ఆయన. ఇటుపక్క పెద్ద కూతురు బాధపడకూడదు, చిన్న కూతురు బాధపడకూడదు, మధ్యలో ఉన్నాం అనుకోండి ఏదో ఒక ఎదవసూలు చెప్పొచ్చు కదా. దట్ ఈస్ కాల్డ్ సేఫ్ గేమ్. అక్కడ తనూజ ఏమనేది నాకు అనవసరం, పబ్లిక్ అనవసరం. మీరు మీకోసం పోరాడిన వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకోకుండా సేఫ్గా ఆడారు చూసారా, అక్కడ మళ్ళీ ఇంకోసారి రీఎంట్రీలో ఓడిపోయారు. మళ్ళీ ఇంకోసారి బలంగా రీఎంట్రీలో ఓడిపోయారు. మీరు ఎన్ని చెప్పినా రీజన్స్లో నాగబాబు చెప్తారు కదా, కారణాలతోనే మిగిలిపోతున్నాను అని చెప్పి, అలాగే మీరు కారణాలతోనే మిగిలిపోతున్నారు, కారణాలతోనే మిగిలిపోయారు. సో బాగా నాగార్జున గారు ఎక్స్పోజ్ చేశారు. ఐ విష్ అండ్ ఐ హోప్ హీ వుడ్ చేంజ్ ఇన్ ది ఫ్యూచర్ వీక్స్ అని కోరుకుంటున్నాను. అది నేను సెకండ్ చేస్తాను. ఐ అగ్రీ విత్ వాట్ ఎవర్ నాగార్జున గారు హ్యాస్ సెడ్. ఇంకో బర్నీ గారు మాధురి విషయంకి వచ్చేసరికి, ఇక్కడ నేను సింపుల్ చెప్తా అబ్బా, ఈ ఫుడ్ విషయం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ బర్నీ గారు ఇంటెన్షనల్గా ఆమెను హర్ట్ చేయాలనుకోలేదు.
అండ్ ఆమె కూడా అక్కడ కావాలని కంటెంట్ ఏమి క్రియేట్ చేయాలనుకోలేదు. ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. వచ్చినప్పుడు ఆయన ఆగన్నప్పుడు ఆబ్వియస్గా కొంతమందికి తరుక్కుమంటుంది. ఫుడ్ దగ్గర చాలామంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో సెన్సిబుల్గా హ్యాండిల్ చేయాలి. ఆయన బై మిస్టేక్ హ్యాండిల్ చేయలేకపోయారు. బట్ ఆయన ఇంటెన్షనల్గా ఆయన చేశాడంటే నాకు చేసినట్టు అనిపించలేదు. ఈమె ఇంటెన్షనల్గా బాధపడ్డారంటే బాధపడలేదు. అలాంటప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎందుకు తుత్తు అని చెప్పి మధ్యలో వచ్చేస్తున్నావు? కెప్టెన్ అయితే నువ్వు మధ్యలో వచ్చేస్తావా? కెప్టెన్ అయితే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు అప్పుడు రావాలి, కానీ అక్కడ సమస్యను నువ్వు క్రియేట్ చేసి మళ్ళీ నేను రాకపోతే సమస్య పెద్దదవుతుంది అంటేంటి? అసలు దివ్యానికిత అనే పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లే కదా సమస్య పెద్దదైంది. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు నాగార్జున గారు చెప్పినా నీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైందో తెలియదు, మధ్యలో ఎందుకు వచ్చేస్తుంది? ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదు, ఆవు పులి కదా. గౌరవ్ యారగెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అని బర్నీగా అని చెప్పిన అప్పుడు వచ్చేసావు తుత్తు అని చెప్పి. ఇప్పుడు వచ్చేస్తాం. అసలు వైల్డ్ కార్డ్ అంటే ఎలా ఉండాలి? ఈ విషయంలో తనుజ ఫార్ బెటర్. బర్నీ వచ్చిన తర్వాత నాన్న గోల్ ఉన్నా కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, కరెక్ట్గానే వెళ్తుంది తప్ప ఇక్కడ ఇంత హెరాస్మెంట్ చేయట్లేదు. ఇక్కడ ఓవర్ బాండింగ్, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎక్స్ప్రెషను, ఓవర్ ఎమోషను, ఇది సొంత అన్నయ్య సొంత బాబాయ్ అంత ఎమోషన్ ఉన్నప్పుడు మీరు దొబ్బేని హౌస్లో ఉండొద్దు. అసలు మీరు ఎందుకు వచ్చారు వైల్డ్ కార్డ్ కింద? అసలు మీకు ఒక విషయం అర్థమవుతుందా? మీరు వచ్చి యాక్టింగ్ చేసి ఆయన ఫస్ట్ పొజిషన్లో పెట్టడం వల్ల ఆయన బయటకు పోయాడు. కాంక్రీట్గా చెప్పాలంటే మోర్ దాన్ తనుజ దివ్యానికిత వల్ల బర్నీ అనే పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు. అలాంటి పర్సన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే దోశ. అసలు మీరు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అగ్నిపక్షి కంటెస్టెంట్ల కింద 3వ వారం ఎందుకు తెప్పించారు? వైల్డ్గా ఆడతారని చెప్పి మీరు ఒక్కలో బంధాలు పెట్టుకొని ఆయన గేమో చెడగొట్టి, మీ గేమో చెడగొట్టి, బిగ్ బాస్ గేమో చెడగొట్టి, చిచ్చి వరస్ట్ దివ్యానికిత అయితే ఈ విషయంలో వెరీ వరస్ట్. ఫేక్ బాండ్ అని చెప్పను కానీ ఆ బాండ్లో లీనమైపోయి ఆమె గేమో కంపు చేసేసి, ఈయన గేమో కంపు చేసేసి, మనకి కంపు తెప్పించి ఈ ఎంటైర్ సినారియోలో ఎవరిదైనా మిస్టేక్ అంటే 100% దివ్యానికితదే. కెప్టెనా బొక్క అక్కడ ఇష్యూ లేకుండా మధ్యలో తుత్తుతూ అని చెప్పి దూరిపోవడం. ఒక నోరు ఉంది దేవుడు నోరు ఇచ్చాడని చెప్పి నచ్చలే. అది నాగార్జున గారు అది మంచిగా చెప్పారు. అది నెక్స్ట్ అంశం వచ్చేసరికి రాముది వీడియో మంచి ప్లే చేశారు, బాగుంది, నవ్వుకున్నాం. కానీ రాము ఇట్స్ హై టైం టు గెట్ సీరియస్. అంటే సీరియస్ మోడ్లోకి రావాలి. ఇలా అయితే అల్లరి చిల్లరగా ఈ వారాలన్నీ అయిపోయి ఇక్కడ నుంచి గట్టిగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు వరకు బాగుంది, బట్ ఇక్కడ నుంచి అయితే ఉండాలని అనిపించింది. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని నేను చెప్పాను. ఇమాన్యుయల్ మళ్ళీ చెప్తా, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అంత అట్టేనా? ఇమాన్యుయల్ మంచి ఎంటర్టైనర్ ఈ హౌస్లో, నో డౌట్. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. మంచి పొటెన్షియల్ ప్లేయర్. ఒక గేమ్ ఏదైనా వస్తే దాన్ని మంచిగా థింక్ చేస్తాడు. ఈ గేమ్ ఎలా ఆడాలి, ఆడే విధానం ఏంటి, ఆ గేమ్లోని లూప్ హోల్స్ ఏంటి, అలాగే అందరితో కమ్యూనికేషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఒకటే ప్రాబ్లము, సేఫ్ గేమ్ ఆడతాడు అండ్ టూ మచ్ ఆఫ్ బ్యాక్ బైటింగ్ చేస్తాడు. ఇక్కడ ఆ నామినేషన్ పాయింట్ నేను చెప్పాను కదా, అది కాంట్రడిక్ట్ చేసినట్టు ఇమాన్యుయల్ మనసులో అది ఉంది. నేను కష్టపడి ఆడాను, నన్ను సపోర్ట్ చేస్తాను పర్సన్ అక్కడికి వచ్చి మార్చేసింది అని చెప్పి ఆయన మనసులో ఉంటే సరిపోదు. అది వోకల్గా వర్బల్గా బలంగా చెప్పాలి. బట్ నీ యాక్షన్స్ ఏం చెప్తుంది? రాముకి ఇవ్వమని చెప్తుంది. నీ వొకాబులరీ ఏం చెప్తుంది? 2వ వారంలో అరే నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడ ఉంటే మన టీం స్ట్రాంగ్ ఉంటుంది, అమ్మాయిలనే పంపాలనుకున్నావు నువ్వే చెప్పు, తర్వాత రామునే పంపాలనుకున్నావు నువ్వే చెప్పు. ఇన్ని కాంట్రడిక్ట్ చేసి ఆ కాంట్రడిక్ట్ పాయింట్లో తనూజది రాంగ్ అని చెప్పి పాయింట్ వేస్తే జనాలు మరి బట్టలు ఇప్పేస్తారుగా. సో ఆడియన్స్ కోరుకుంటుంది ఏంటంటే ఇమాన్యుయల్ చాలా తెలివైనడు, మోర్ దాన్ అన్ ఎంటర్టైనర్. హీఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అంత ఇంటెలిజెంట్ పర్సన్ ఎంత ఇంటెలిజెంట్ పాయింట్లో పెడతారని చూస్తారు తప్ప ఇలా సేఫ్గా ఇలా కాంట్రడిక్ట్ పాయింట్లో పెడితే ఆడియన్స్ కూడా చికాకు దొరుకుతుంది. అది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నమే నాగార్జున గారు చేశారు. అండ్ ఇమాన్యుయల్ చాలా తెలివైనడు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఇమాన్యుయల్కి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఇప్పటికైనా సేఫ్ గేమ్ వద్దు, ఆ బ్యాక్ బైటింగ్ వద్దు, ఏదైనా ఆన్ ఫేస్ కామెడీ చేసుకో, ఎంటర్టైన్ చెయ్యు, గేమ్లాడు. ప్రాపర్గా ఇష్యూ వస్తే ఆన్ ఫేస్ ముఖం మీద చెప్పు, రైవల్రీ వస్తే ఆర్గానిక్గా మెయింటైన్ చేయి, సెట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న హౌస్మేట్స్లో చాలా పొటెన్షియల్ ఉంది, చాలా పొటెన్షియాలిటీ ఉంది ఈ అబ్బాయికి. కానీ ఏముంది, ఈ బ్యాక్ బైటింగ్ సేఫ్ గేమ్ వల్ల అలా అయిపోతుంది. ఇది ఇమాన్యుయల్ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఇంకేమైనా మిగిలాయా? అందరినీ కవర్ చేస్తానా? తనుజ గారిది బెండకాయ కూడా గొడవ గురించి ఏంటి మాట్లాడేది అది మాట్లాడేదంటే తనుజ గారి గురించి మాట్లాడాలి. ఆమె అర్జున్ రెడ్డి సిస్టర్ లాగా గట్టి కొట్టేసింది ఫ్రిడ్జ్ డోర్ని. బీపీ ఎక్కువైపోయి చాలా మాట్లాడింది. ఆమె వర్షన్ ఒక్కటి చెప్పకుండా ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ పడాలి అది మిస్టేక్ ఉంది, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ప్రొవోక్ చేశాడు, ఆయన ఆవారం అంతా ప్రొవోక్ చేశాడు, కొంచెం ఎర్రెక్కించాడు. ఆయన కావాలనే ఋతువుకి చెప్పాడు నేను బంగాళదుంప కూర చేస్తానని చెప్పి. అండ్ ఏదో చిన్నది చేద్దాము శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత, అవన్నీ కరెక్టే నాగార్జున గారి పాయింట్లు. ఇప్పుడు మళ్ళీ నేను నాగార్జున గారిని ఏమడగాలనిపిస్తుంది? సార్ ఆమె శ్రీజ కళ్యాణ్ పడాల వీడియోలో వేస్తారా,
ఈమె బర్నీ గారు వీడియోలు కూడా వేయొచ్చు అని అడగబోతున్నా, కానీ ఈమె వీడియో ఏమో సెపరేట్గా రేపు ఆపారు కదా. సో ఈ విషయంలో నేనేం బలంగా మాట్లాడాలంటే నాకు బోల్డ్ పాయింట్లు తనుజ మీద వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ పడాలో ఉన్నాయి మిస్టేక్లు, ఇంటెన్షనల్గా చేశాడు, పోక్ చేశాడు, తప్పులు ఉన్నాయి, రెండు మాట్లాడాలి. అందుకే ఈ విషయం గురించి గట్టిగా, ఈ విషయమే కాదు తనూజాకి లింక్ అయిన విషయంలో చాలా విషయాల్లో కళ్యాణ్ వస్తాడు, రేపు మాట్లాడదాం. అంత మించి అది పెద్ద యూనివర్సల్ సమస్య ఏం కాదు బెండకాయ గొడవ, బట్ రేపు ఆ విషయం పైన గట్టిగా మాట్లాడదాం. ఓవరాల్గా నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నా. ఒక్కసారి బుల్లెట్ పాయింట్లు రాసుకున్నాను, ఏమైనా మిస్ అయితే చెప్తా. మాధురి, బర్నీ, తనూజ ఏదైతే ఆ బిర్యానీ గొడవ అయినప్పుడు బర్నీ గారు చెప్తారో స్పాట్ ఆన్ పాయింట్స్, అది పర్ఫెక్ట్. ఎందుకంటే తనూజ పోస్ట్ బర్నీ గారు లోపలికి వచ్చిన తర్వాత ఇటువంటి కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వలే. ఒక బర్నీకి ఇంకోరికి డిస్కషన్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైనా అయినప్పుడు ఈవిడ మధ్యలో రాలేదు. అది కరెక్ట్గా చెప్పింది. మీరు ఆల్రెడీ ఒక విషయంలో బ్యాడ్ అయ్యారు, మళ్ళీ నాకు ఆ విషయంలో బ్యాడ్ అవ్వాలని అనుకోవట్లేదు. సో మీరు మాట్లాడినప్పుడు దివ్య రావడం రాంగ్ అని చెప్పి అది పర్ఫెక్ట్ పాయింట్, స్పాట్ ఆన్ పాయింట్స్. అదే నాగార్జున గారు చెప్పారు, నేను 2 రోజులు నుంచి చెప్తుంది కూడా అదే, కరెక్టే. తర్వాత సంజన గారు చెప్పాను కదా, సంజన గారిని కావాలని చెప్పి కొంచెం తగ్గించారు, కొంచెం హ్యూమిలేట్ చేశారు. బెండకాయ గొడవ, వావ్ మనం అన్నీ చెప్పామే, వెరీ గుడ్. ఇంకొకటి మిగిలింది, సాయి, నిఖిల్, గౌరవ్, సరిపోయింది. ఏం చెప్పాలి సాయి గురించి నా అభిప్రాయం ఏంటో తెలుసా? గోడ మీద ఫ్లిప్పరు, బ్యాక్ బైటింగ్ కింగ్, అంతే. అంతకుమించి నాకు ఆట ఏం కనబడట్లేదు. ఆట చూపిస్తే చూడాలని కోరుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. నిఖిల్ సేఫ్గా ఆడుతున్నాడు, సైలెంట్గా ఉండిపోతున్నాడు, మూల కూర్చుంటున్నాడు. బట్ వైల్డ్ కార్డ్స్ అంటే అది కాదు కదా. ఏమో నాగార్జున చెప్పాక మేము ఇప్పుడు మాట్లాడుకున్నాం సార్, వీఆర్ టాకింగ్, జస్ట్ టాకింగ్. నెక్స్ట్ వీక్ అల్లాడిస్తా అన్నారు కదా, చూస్తాం. గౌరవ్ వచ్చేసరికి ఇంప్రూవ్ అయ్యాడు, తెలుగు రాపోయినా కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ఉత్సాహం కనబడుతుంది. చిన్న మైనస్లు ఉన్నాయి, అదే నాగార్జున గారు చెప్పారు. ఐ హోప్ ఆయనకు వచ్చిన పవర్ ఆయనకు అర్థం కావట్లేదు, కెప్టెన్ అడగంటున్నారు. బేసిక్గా ఆడియన్స్కి ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ నాకు ఇప్పుడు కూడా ఆ అద్భుతమైన బ్లెస్సింగ్ పవర్ మీద నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఏం బ్లెస్సింగ్ కోరుకుంటారు? ఆ బిగ్ బాస్ హౌస్లో క్లిష్టమైన సిచ్యువేషన్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నామినేషను లేకపోతే ఎలిమినేషను. అలా అని చెప్పి నామినేషన్లో నేను ఉండమని బిగ్ బాస్ని అడగలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక సెపరేట్ స్టోన్ ఉంది. ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి ఒక సెపరేట్ ఇమ్యూనిటీ స్టోన్ 2 ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఈ పవర్ యూజ్ చేసి ఆ పవర్ని కోరుకోలేం. ఇంక క్లిష్టమైన సిచ్యువేషన్ ఏముంటుంది? నామినేషన్ అయినాడు బిగ్ బాస్, నేను ఎవరికి నామినేషన్ అయ్యాను చెప్పాలి, ఇద్దరు ఎవరికైనా అడుగుతాడా? లేకపోతే వీళ్ళందరిలో ఓటింగ్ ఎవరికి తక్కువ ఉంది చెప్పు, వాళ్ళకి నామినేట్ చేయమని చెప్తాడా? ఏందో నాకు ఆ పవర్, నాకు చెప్పండి సార్ ఫస్ట్, లేకపోతే నన్ను ఎడ్యుకేట్ చేయండి. నేను దివ్య గారిని అడగట్లేదు, ఆడియన్స్ని అడుగుతున్నా. పవర్ ఎలా యూజ్ చేయాలో నన్ను ఎడ్యుకేట్ చేయండి. నాకు తెలియకపోతే నేను సిగ్గు లేకుండా చెప్పేస్తా తెలియదని. నాకు తెలియట్లే ఆ పవర్ ఎలా వాడాలి ఏంటనేది. నామినేషన్కి ఎలిమినేషన్కి అయితే నేను అనుకోవట్లే. మీకు ఎంతమందికి ఆ పవర్ ఎలా వాడాలో అనిపించిందో ముందే స్ట్రైక్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అదొకటి. ఇక్కడ పొరపాటున ఇక్కడ వరకు చూస్తే చాలామంది చివరి వరకు చూడరు. చివరి వరకు చూస్తే చెప్పండి. ఓవరాల్కి ఇంత మించి లాగొద్దు. ఐ హోప్ అన్ని బుల్లెట్ పాయింట్లు నా ఎమోషన్స్తో చెప్పాను. ఏమైనా శృతి మించి మాట్లాడితే క్షమించండి, నాకు మనసుకి అనిపించింది నేను చెప్తా, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.